హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో పెత్తరమాస అయితే అయిపోయింది కదండి నిన్న. అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే రిచువల్, ఇంట్లో చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టడం అనమాట. సో పెద్దలకు బియ్యం ఇవ్వడము అని అంటారు కదా, సో ఆ కార్యక్రమం అనమాట. సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెత్తరమాసకి. సో మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ తాతయ్యకి అయితే వాళ్ళు చేశారన్నమాట. అంటే సో ఈ కార్యక్రమం చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ కోసం అని చేస్తారనమాట. సో అంటే ఇక్కడ ఫోటో చూసారు కదా, ఫోటోలో ఉన్నది మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, ఇంకా వాళ్ళ తాతయ్యది ఫోటో లేదనమాట. సో ఫోటో లేని వాళ్ళది అలా ఒక చెంబు తీసుకొని దానికి 5 బొట్లు పెట్టి దాంట్లో వాటర్ వేసి మామిడాకు పెట్టి సో ఆ పర్సన్ని లాగా ట్రీట్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరికీ చేస్తారనమాట ఈ కార్యక్రమం. సో ముందైతే ఇలా ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని శుభ్రం చేసుకొని పూలు పెట్టుకొని ఇలా పీటలు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అంటే ఈ పెత్తరమాసకి ముందే మనం దసరా షాపింగ్ అయితే చేసేస్తారనమాట. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ దసరా షాపింగ్ అంతా చేసేసి ఆ బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు ఇక్కడ వీళ్ళ దగ్గర పెట్టి అలాగే వీరికి ఇష్టమైనవన్నీ అంటే ఫుడ్ దగ్గర నుంచి ఫుడ్, డ్రింక్స్, వీళ్ళకి ఏవేవి ఇష్టమో అవన్నీ అనమాట. అంటే ఏం చెప్తారంటే సంవత్సరానికి ఒకరోజు వీళ్ళకి స్వర్గం నుంచి గేట్లు తెరుస్తారు. సో వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి వీళ్ళకి నచ్చినవన్నీ వీళ్ళు వచ్చి తిని వెళ్ళేలాగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అంటే నాకు కూడా క్లారిటీగా తెలియదు. సో ఇలా అయితే చెప్తారనమాట. సో 1 ఇయర్కి ఒకసారి పెత్తరమాస నాడు గేట్స్ ఓపెన్ అవుతాయి. సో వీళ్ళందరూ వారి ఆత్మలు అయితే బయటికి వచ్చి అంటే ఇలా ఇంటికి వచ్చి సో ఈ కార్యక్రమం చూసి అవన్నీ భుజించి వెళ్తారు అనేది అయితే చెప్తుంటారనమాట. సో చూసారు కదా, అక్కడ ఇంట్లో వాళ్ళ ఈ కొత్త బట్టలు అంటే అవి దసరాకి వేసుకోబోయే కొత్త బట్టలు అన్నీ పెట్టి అలాగే అక్కడ ఇస్తరాకులు పెట్టి దాంట్లో అన్నీ అనమాట టిఫిన్స్, వాళ్ళకి నచ్చిన టిఫిన్స్, ఫుడ్ అన్నీ అంటే వాళ్ళకి డిఫరెంట్ రకాల కూరగాయలు అయితే ఇష్టం ఉంటాయి కదా, సో అన్ని కూరగాయలు కలిపి ఒక కర్రీ చేస్తారు. ఇంకొక కర్రీ అనమాట. భక్షాలు, స్వీట్స్, హాట్ అంటే ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే డ్రింక్స్, స్మోక్ చేసే వాళ్ళకి ఆ సిగరెట్, అలా అన్నీ అనమాట. సో అక్కడైతే మీరు చూసారు కదా, అవి జొన్నలు, తైదలు, మొక్కజొన్నలు, సీతాఫలాలు, స్వీట్స్, ఇంకా చిప్స్, ఇష్టమైన వాళ్ళకి చిప్స్, థమ్స్అప్, మాజా అని అలా అన్నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇలా 1 ఇయర్కి ఒకసారి అయితే ఇలా పెడతారనమాట. చూసారు కదా, అక్కడ టీ కూడా పెట్టారనమాట మా అత్తయ్య వాళ్ళు. కుర్కురే ప్యాకెట్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే పెడతారనమాట. సో నేను కూడా మా ఇంట్లో కూడా ఈ ఆచారం లేదు, కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తారనమాట. సో అందుకని నాకు కూడా ఎక్కువ ఐడియా లేదు దీని గురించి, నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఇంకా ఏమేమి పెట్టామనేది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి.
సో మెయిన్గా ఇలా అమావాస్య నాడు పూర్వీకులకు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అని నమ్ముతుంటారనమాట. మెయిన్గా ఏంటంటే దసరా నవరాత్రులకి ముందు వచ్చే అమావాస్య నాడు ఇలా పూర్వీకులకు వారికి ఇష్టమైన భోజనాలని, పిండి వంటలు, స్వీట్స్, వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా ఇలా వండి పెట్టి వారికి ఆహారంగా పెడతారనమాట. ఈ అమావాస్య రోజునే కొంతమంది పిండ ప్రదానాలు అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే కొన్ని ఫ్యామిలీస్లో ఈ అమావాస్య నాడు మెయిన్గా నాన్ వెజ్ కూడా, అంటే పూర్వీకులకి నాన్ వెజ్ కూడా ఇష్టం ఉంటుంది కదా, నాన్ వెజ్ కూడా ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్ కూడా పెడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం అయితే వెజ్ మాత్రమే పెట్టాలి అని అంటుంటారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో సమానంగా భావిస్తారు కదా. సో మామూలుగా రాక్షసులకైతే నాన్ వెజ్ పెడతారని, వీళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి వెజ్ అని అంటారు. అది అంటే అందరూకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇలా నమ్ముతారనమాట. సో అలా పెట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇవన్నీ సేవిస్తారని నమ్ముతుంటారనమాట. సో అలా పెట్టిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాము, అంటే అలా పాటిస్తారంట. మేము బయటకు వచ్చేసాము. సో వాళ్ళు వచ్చి ఇవి ఆరగిస్తారు అని అదో నమ్మకం. తర్వాత చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇంట్లో కూడా వారు కూడా వారి ఇంట్లో పెద్దలకు పెట్టిన ఈ కార్యక్రమాన్ని మేము వెళ్ళి చూసి దండం పెట్టుకుని అయితే వచ్చామన్నమాట. సో ఇదండి ఈ తెలంగాణలో ఈ పెత్తరమాస ఇలా జరుపుకుంటారనమాట. సో ముందు చూసారు కదా, అలా బొగ్గులు వేసి నిప్పు పెట్టి దాంట్లో అంటే వచ్చిన వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ బొగ్గుల్లో కొంచెం ఆయిల్ అది వేసి సాంబ్రాణి వేసి పొగ చూయించి మొక్కుకుంటాం అన్నమాట. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.